భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం సమయంలో అందరి నోట వినిపిస్తున్న మాట S-400. పాకిస్తాన్ నుండి దూసుకొస్తున్న యుద్ధ విమానాలు, డ్రోన్లను గాల్లోనే నాశనం చేస్తున్న ఈ శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది వార్గా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ అయిన S-400 ట్రయంఫ్ను భారతీయ వైమానిక దళం సుదర్శన చక్ర అని గౌరవంగా పిలుచుకుంటుంది. శత్రు విమానాలను గాల్లోనే నాశనం చేయడం దీని ప్రత్యేకత. ప్రపంచ దేశాలు దీన్ని తమ రక్షణ వ్యవస్థలో భాగం చేసుకోవాలని చూస్తున్న సమయంలోనే భారత్ దీన్ని 2018లోనే తన సొంతం చేసుకుంది. S-400 ట్రయంఫ్ అనేది రష్యా రూపొందించిన అత్యాధునిక వాయుసేన రక్షణ వ్యవస్థ. రష్యాకు చెందిన అల్మజ్ ఎంటే అనే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ తయారు చేసిన ఈ S-400 ట్రయంఫ్ ప్రధాన కర్తవ్యం శత్రు విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను ట్రాక్ చేసి వాటిని గాల్లోనే ధ్వంసం చేయడం. భారతదేశం 2018లో రష్యాతో 35,000 కోట్ల రూపాయల ఒప్పందంతో 5 S-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది. మొదటి 3 స్క్వాడ్రన్లు ఇప్పటికే డెలివరీ అయ్యాయి. 30 కిలోమీటర్ల ఎత్తు, 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై గురి తప్పకుండా దాడి చేయగలిగే S-400కు ఒకేసారి 80 లక్ష్యాలను ట్రాక్ చేసి 36 లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. పాకిస్తాన్ తనకు అమెరికా సప్లై చేసిన F-16 యుద్ధ విమానాలను S-400 పరిధి నుంచి దూరంగా తరలిస్తోందంటే దీని శక్తి ఏంటో అర్థమవుతుంది. భారత్ S-400 కొనుగోలు చేస్తున్న సందర్భంలో అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ భారత ప్రభుత్వం మాత్రం అమెరికా అభ్యంతరాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా భారత జాతీయ భద్రత కోసం దూకుడుగా ముందడుగు వేసింది. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.